శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 15వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 15వ కీర్తన మొదటి శరణాన్ని చదువుతున్నాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొనిమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించు. అతడు ప్రమాణము చేయక నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధుని చెరుపుక లంచం పుచ్చుకోడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. చదవబడిన దేవుని మాటలు మనము గమనించినట్లయితే మొదటి మాట 4వ మాటలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు మనం గమనిద్దాము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరు అనుకుంటున్నారు? ఈ వాక్యానికి అర్హమైన వారెవరు? అర్హత కలిగిన వారెవరు? ఈ లోకంలో చాలామంది భక్తులైన వారు ఉన్నారు, భక్తులు కాని వారు ఉన్నారు. భక్తులు కాని వారికి ఎటు ఈ భాగ్యం దక్కదు. ఈ భాగ్యము ఎవరికి దక్కుతుంది? భక్తులైన వారికి ఈ భాగ్యము దక్కుతుంది. పిల్లగా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అతిథిగా ఆయన ఎదుకు వెళ్ళాలి. ఆయన పరిశుద్ధ గుడారములో యుగయుగాలు స్థలాన్ని సంపాదించుకోవడానికి అర్హత కలిగి ఉండాలి. ఈ అర్హత ఎవరు కలిగి ఉంటారు? దేవుని విశ్వాసం కలిగి వారి జీవితకాలం అంతే అవిశ్వాసాన్ని, అనమ్మకత్వాన్ని, అపరిశుద్ధతను కాపాడుకున్న వారికి మాత్రమే ఈ భాగ్యం దక్కుతుంది. ఈరోజు చాలామంది ఈ ధన్యతను సంపాదించుకోవాలని ఆశ లేదు. దేవుని బిడ్డలుగా ఉన్నాం, ఈ లోకంలో జీవిస్తున్నాం అనేటువంటి భావనే ఈ లోకంలో చాలామంది కలిగి ఉంటున్నారు. పిల్లరా, దేవుని బిడ్డలైన వారు ఆయన గుడారంలో అతిథిగా వెళ్ళాలన్నా, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట ఆయన సిద్ధపరిచిన స్థలంలో మరి స్థానాన్ని సంపాదించుకోవాలన్నా కొన్ని క్వాలిటీస్ దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. ఏంటవి? 4వ శరణంలో అన్నాడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తుల వారిని సన్మానించు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించు. ఎందుకో తెలుసా? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టాలు వచ్చినా దేవుని ఎదుట మనము తీసుకున్న తీర్మానంలో మనం ఎప్పుడు మాట తప్పడానికి ప్రయత్నము చేయకూడదు. ఒకవేళ భూలోకంలో మాట తప్పి ఏదైనా మనం అనుకున్నది సంపాదించుకోవచ్చు, కూడబెట్టుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఏం పోగొట్టుకుంటాం? అతిథిగా దేవుని ఎదుకు వెళ్ళే యోగ్యతను పోగొట్టుకుంటాం. దేవుడు సిద్ధపరిచిన పరిశుద్ధ పర్వతంలో మన కొరకు దేవుడు సిద్ధపరిచిన నివాస స్థలాన్ని మనం పోగొట్టుకుంటాం. భూలోకంలో ఉన్నంత వరకే, ఆ తర్వాత మన స్థితి దేవుడి ఎదుట ఒక వేవేమైన స్థితిలో ఉంటుందని గమనించవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తారు. తన బిడ్డలైన వారందరూ కొరకు దేవుడు ఒక అభయం ఇస్తున్నాడు. నమ్మకంగా ఉన్నారా? ప్రతి విషయంలో నష్టమైన ఇచ్చిన మాట ప్రకారం, చేసిన ప్రమాణం ప్రకారం మీ ఆత్మీయతను కాపాడుకుంటూ, మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మీ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారా? ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో
ప్రభువు గురించిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతా ఉంది. ఏంటది? మీ హృదయములను కలవరపడనీయుడి. నేను మీ కొరకు నివాస స్థలములను సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను మరలా వస్తాను. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారందరికీ కూడా నేను సిద్ధపరిచిన స్థలంలో మీకును అవకాశం ఇస్తానని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆ అవకాశానికి ఎవరు అర్హులు? దేవుని ఎదుట అతిథిగా ఉండదగిన వాడెవడు? పరిశుద్ధ పర్వతం ఎదుట నివాసయోగ్యముగా అర్హత పొందిన వాడెవడు? అనగా చేసిన ప్రమాణమును కష్టాల్లోనైనా నష్టాల్లోనైనా కాపాడుకున్నవారే. ఒక మాట దేవుడు నీ కొరకు అనుగ్రహిస్తే ఆ మాటను అంగీకరించి అనుసరించేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. పిల్లలు, దేవునికి ఎంతో ఇష్టం. రెండో మాట, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీకు కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని నష్టాలు వచ్చాయి, కొన్ని వ్యాధులు వచ్చాయి, అయినప్పటికీ కూడా ప్రభువుకి ఇచ్చిన మాట తప్పకుండా ఒక యోగు వలె నిలబడాలి. దేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఒక శద్రకు, మెషకు, అబేద్నెగోల వలె నిలబడాలి. దేవునికి ఇష్టమైన వారిని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆయన సంకల్పంలో నిలుచుండేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి నేను మీకు తెలియజేస్తాను. 264వ జయంతి ఈరోజు. ఎవరంటే ఆయన డాక్టర్ విలియం కేరీ. పిల్లల ఒక మహోన్నతమైనటువంటి దేవుని చాటున నివసించగలిగిన సమర్థుడు, అర్హుడు, యోగ్యుడు. మరి తన స్వదేశాన్ని దేవుని కొరకు, దేవుడికి ఇచ్చిన మాట కొరకు విడిచిపెట్టి తన భార్య బిడ్డలతో ఇండియా వస్తే తన బ్రతుకు కొరకు చెప్పులు కుట్టుకుంటూ కొన్నాళ్ళ పాటు జీవితాన్ని గడిపి ఆయన వచ్చిన పని ప్రారంభించి ఎన్నో సంస్కరణలు ఇండియా దేశంలో తీసుకొచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి అన్నమాట. చూడండి, ఈరోజు మనం డబ్బులు దాచి పెట్టుకుంటున్నాం. బ్యాంక్ సిస్టమ్ ఇండియాకి పరిచయం చేసినాడు విలియం కేరీ. సతీ సహగమనం అంటే భార్య చనిపోతే, భర్త చనిపోతే భార్యను కూడా ఆ చితి మీద పెట్టి కాల్చి చంపేసే ఆచారం, వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి, ఆచారాలను పక్కన పెట్టేయాలని ఉద్యమాలు చేసినప్పుడు ఆ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి విలియం కేరీ. మరి ఇంజన్, ప్రింటింగ్ ప్రెస్, తర్వాత ఎలక్ట్రికల్కి సంబంధించిన పరికరాలు ఎన్నో మన దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. సంఘ స్థాపన, బ్యాప్టిస్ట్ సంఘాలకు అధినేతగా వర్ధిల్లినటువంటి వ్యక్తి. 40 భాషల్లో దేవుని వాక్యాన్ని తర్జుమా చేసినటువంటి వ్యక్తి. ఏముందంటే చదువుకున్నాడు కదా, డబ్బు ఉంది కదా, అందుకని ఇవన్నీ చేశాడు అనుకుంటారని. అతను ఎంత జ్ఞానవంతుడో అంత భయంకరమైన శోధనకు అతను గురైనాడు. అనుకోకుండా దేవుడిచ్చిన 2 బిడ్డలు మన దేశంలోనే చనిపోయారు. అయ్యా, మన పిల్లలు చనిపోయారు, మనకి ఈ దేశంలోనే ఏం చేయగలుగుతాం, మన దేశానికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి భార్య ఎంతో బలవంతం చేసి తన దేశానికి తీసుకెళ్ళని ప్రయత్నం చేసినా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. భయంకరమైన వ్యాధి సంభవించిన తన భార్యకు, అయినప్పటికీ కూడా ఇండియా దేశంలోనే ఉన్నాడు. తన భార్య తీసుకుని వెళ్ళాల, చివరికి తన భార్య కూడా చనిపోయింది. చూడండి, మనం ఏమనుకుంటాం, ఏదైనా ఒక తీర్మానం తీసుకొని కొనసాగుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అమ్మో నా బిడ్డలకు బలహీనత వచ్చింది, నా బిడ్డలకే బలహీనత వస్తే నాకెందుకు ఇక్కడ, నాకెందుకు ఇది, నాకెందుకు ఈ ఆలోచన, నా బిడ్డలే నాకు కావాలి అనేటువంటి ఆలోచన ఈరోజు మనందరి ముందు వాస్తవంగా చెప్పాలంటే
పిల్లరా, ఎవరైతే నా అన్నవారు సమస్యలో ఉంటారో మనం ఎంతో వేదనకు గురవుతాం. పక్కవారు ఎవరైనా సమస్యలోనూ శోధనలోనూ కనుక ఉంటే, అయ్యో అవునా సమస్యలో ఉన్నారా, శోధనలో ఉన్నారా అని చెప్పి 2 మాటలు అంటారు. ఆ తర్వాత వారి గురించి మర్చిపోతారు పిల్లరా. కానీ గమనించండి, విలియం కేరీ గారు అయితే కేవలం దేవుని కొరకు, అలాగే ఒక భయంకరమైనటువంటి అనాగరికతలో ఉన్నటువంటి ప్రజలందరికీ జ్ఞానోదయం కల్పించడానికి దేవుని దర్శనం ద్వారా ఇండియా దేశానికి వచ్చి ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి డాక్టర్ విలియం కేరీ గారు. కాబట్టి అలాంటి మహా గొప్పవారు ఎందరో మన దేశానికి వచ్చి దేవుని ప్రేమను పరిచయం చేశారు. దేవుని ప్రేమను పరిచయం చేశారు. దేవుని ప్రేమను పరిచయం చేసిన కొరకు వారు చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? మొదటగా కొత్త నిబంధన గ్రంథాన్ని మన దేశ భాషలోనికి తర్జుమా చేయడం ప్రారంభించారు. గర్వంగా ఆ గ్రంథాన్ని మొదటిసారి తర్జుమా చేసేసరికి పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది. తనక్కడే ఇండియా దేశంలో ఉన్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. అయినప్పటికీ కూడా ఏం జరిగింది? ఏ ఆశయంతోనైతే అతను పనిచేస్తున్నాడో ఆయన ఆస్తి అంతా అడియాస ఏంటో తెలుసా? మొదటిగా క్రొత్త నిబంధన గ్రంథమును మన ఇండియా భాషలోనికి తర్జుమా చేశాడు. మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశాడు. కానీ ఏం జరిగింది తెలుసా? అగ్ని ప్రమాదం ద్వారా ఆయన కష్టపడి రేయనక పగలనక కొన్ని సంవత్సరాల పాటు తర్జుమా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఇప్పుడు అదే మనమైతే ఏమంటాం? దేవుడి పనే కదా అతను చేసేది, ఏ లోపం లేకపోతే అలా ఎందుకు జరగాలి అనేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. అంటే ఈరోజు నువ్వు ఆశించేది ఏదైనా నీ కొరకు, నీ కుటుంబం క్షేమం కాదు. కానీ ఆనాడు విలియం కేరీ గారు ఆశించింది, చెప్పండి, విలియం కేరీ గారు ఆశించింది తన కొరకే కనుక, తన బిడ్డలకే కనుక ఆశించినట్టయితే తన బిడ్డలకు వ్యాధి సంబంధించుతూనే వెంటనే బ్యాగ్ సర్దుకొని మన దేశానికి వెళ్ళిపోయాడు. బిడ్డలను కోల్పోయాడు. ఇక్కడ తన భార్య అంటుంది, బిడ్డలను కోల్పోయాం, ఇంకేం సాధిస్తామా, మన దేశానికి వెళ్ళిపోదాం పద. వెళ్దాం. భార్యను కూడా ఇక్కడే పోగొట్టుకున్నాడు. ఇక నేను ఇక్కడ అందరినీ పోగొట్టుకున్నాను, తిరిగి నా ప్రాంతానికి నేను వెళ్తానంటే తలపు ఆయనకు కలగలేదు. తను అనుకున్న విధానాన్ని కొనసాగించడానికే అతను ఆలోచనతో ఉన్నాడే తప్ప నేను ఏం కోల్పోయాననే ఆలోచనతో అతను లేడండి. తను ఏదైతే దేవుని కొరకు సాధించాలనుకున్నాడో దాని మీదనే మనసు పెట్టి ముందుకు కొనసాగుతున్నప్పుడు కుటుంబానికి సంబంధించిన వారందరినీ కోల్పోయినా సరే మరలా తను కష్టపడి తర్జుమా చేసినటువంటి ప్రతులన్నీ కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఎంత శోధనలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవా నన్నేం చేయమంటావు, ఓర్పు కలిగి ఉండు, నేనున్నాను, గొప్ప కార్యం నీ ద్వారా నేను జరిగించబోతున్నానని దేవుడు అభిమిస్తా ఉంటే మరలా ధైర్యాన్ని తెచ్చుకుని వీళ్ళగా మరలా కొత్త మరలా తర్జుమా చేయడం ప్రారంభించాడు. చూడండి, మరలా రెండవసారి మరలా తర్జుమా చేసి అప్పుడు తాను ఈ దేశానికి పరిచయం చేసినటువంటి ప్రింటింగ్ ప్రెస్ మీద మొదటి గ్రంథాన్ని ప్రింట్ చేశాడో అదే బైబిల్ గ్రంథం. అక్కడి నుంచి అతను చరిత్ర తిరగడానికి మొదలుపెట్టాడు. ఎన్నో సంస్కరణలు ఇండియా దేశంలోనికి అతను తీసుకొచ్చి అమలు చేశాడు. గమనించవలసిందిగా కోరుతున్నాడు. ఈరోజు ఆయన చనిపోయాడు, కానీ ఆయన దేవుడి కొరకు ఎంత శోధన అనుభవించాడో
ఆ శోధన కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడినందుకు అతడు ఎంత గొప్ప సంస్కరణలు ఇండియా దేశంలో తీసుకొచ్చాడో, అలాగే బైబిల్ విధానంలో శంఖపూర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి కొన్ని వేల పుస్తకాలను ఆ లైబ్రరీలో సెట్ చేసినటువంటి మహా గొప్పవాడు. అలాగే మరి ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ అనేటువంటిది మనలో పెడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాప్టిస్ట్ కూడా వ్యవస్థాపకులు ఎవరు? విలియం కేరీ. ఈరోజు ఈ సందర్భాన్ని, ఈ చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనానికి విలియం కేరీ గారు అర్హుడా కాదా? అసలు మొదటి వచనంలో ఏముందో మళ్ళీ ఒకసారి చదవండి, అప్పుడు మీకు అర్థం. యెహోవా నీ గుడారములో, అది దేవుడు తన గుడారంలోనికి విలియం కేరీ గారిని ఎలా ఆహ్వానించాడు చెప్పండి. ఇంకేమన్నా డౌట్ ఉందా మీకు? దేవుని కొరకు తన బిడ్డలనే త్యాగం చేసినవాడు, దేవుని కొరకు తన భార్యనే త్యాగం చేసినవాడు, దేవుని కొరకు యావదాస్తిని త్యాగం చేసి మరలా తనను తాను బలపరుచుకోవడం కోసం చెప్పులు గుర్చినటువంటి వ్యక్తి, గొప్ప ఉన్నతమైన మేధావి. తన ప్రణాళికలో అమలయ్యే వరకు ఏం చేశాడు? చెప్పులు కుట్టి తన ప్రణాళికను మెల్లమెల్లగా ప్రారంభించి ఉజ్వలింపజేసి అనుకున్న సంస్కరణని కూడా ఇండియా దేశంలోకి తీసుకొచ్చి తను అనుకున్నట్లుగానే బైబిల్ తర్జుమా చేసి, అదే బైబిల్ గ్రంథం తర్జుమా దరిదాపు మన దేశంలో 40 భాషల్లోనికి తర్జుమా చేసి ఏమండి ఒక సంస్థను, ఒక ఉన్నతమైనటువంటి దేవుని ప్రణాళికతో మారుమనసు అనుభవంలోనికి ప్రజలు నడిపించడానికి ఒక బ్యాప్టిస్ట్ అనేటువంటి ఒక సహవాసాన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా స్థిరపరిచి గొప్ప ఉన్నతమైనటువంటి సాక్షిగా, అంత సాక్షిగా కాకపోయినా దేవునికి మహిమాతమైన సాక్షిగా నిలబడి దేవుని పిలుపును అందుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ విలియం కేరీ. కాబట్టి పిల్లలు, అలాంటి మహానుభావులు, ఎందరో మహానుభావులు వారి 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 ప్రయత్నాలలో ఎవరి దేవుని పని చేశారు, దేవుని పని విస్తరింపచేయడానికి వాళ్ళే సమర్పించుకున్నారు, కుటుంబాలను సమర్పించుకున్నారు, జీవితాలను సమర్పించుకున్నారు. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. ఒక ఉన్నతమైన చట్టాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు కాసించారు. పిల్లల, భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం అంబేద్కర్ గారు వాళ్ళు బృందం రచిస్తే కొన్ని సంస్కరణలు ఎవరు తీసుకొచ్చారు? క్రిస్టియానిటీ మిషనరీస్ కొన్ని సంస్కరణలు మన దేశంలోకి తీసుకొచ్చారు అనే వాస్తవాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఈరోజు జ్ఞాని కావచ్చు, ధనవంతుడు కావచ్చు, సంపన్నుడు కావచ్చు, దేవుని పట్ల ప్రణాళిక కలిగి ఉండాలి. అదేంటో తెలుసా? కష్టమైన నష్టమైన నువ్వు దేవుని నమ్మావు, దేవుని కొరకు ఏదైనా ఒక విలువైనటువంటి సాక్షి జీవితాన్ని నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుని కొరకు ఒక ఆత్మను నడిపించడానికి ప్రయత్నం చేయి. నువ్వు దేవుని బిడ్డగా మారిన తర్వాత నీ సాక్ష్యాన్ని దేవుని కొరకు మాత్రమే కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప విలువైన వార్త. యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన గుడారంలోనికి నువ్వు అతిథిగా వెళ్ళాలంటే దేవుడు నమ్ముకోవడంతోనే సరికాదు. దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని రక్షణానందం కలిగి ఉండాలి, అలాగే దేవుని పట్ల ఒక మంచి గుణము కలిగి ఉండాలి, అలాగే దేవుని కొరకు కొందరిని నడిపించేవారిగా ఉండాలి. దేవుని పేరట కొంత మంచి కార్యక్రమాలు కూడా సమాజంలో చేయడానికి ఎప్పుడూ ముందుండాలి. విలియం కేరీ గారు పరిచర్య చేశారు, సంస్థను స్థాపించారు. ఎన్నో సంస్కరణలు, ఎన్నో కొత్త విలువైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి ఆ పరికరాలను కూడా మన దేశానికి పరిచయం చేసి అతని మాట వినే విధంగా, దేవుని కొరకు తలవంచే విధంగా ఎందరినో ప్రఖ్యాతి గంచిన వారిని నడిపించాడు. ఈరోజు నీ జ్ఞానము ఆత్మీయంగా మరొక ప్రయోజనకరంగా ఉండాలి. నీ జ్ఞానము నువ్వు ఏ దేవుడైతే నమ్ముకున్నావో ఆ దేవుని ద్వారా నువ్వు సంపాదించుకున్న విలువలను మరి ఒక వ్యక్తికి నువ్వు అందించే వ్యక్తిగా ఉండాలి. పేదవాడిగా ఉండవచ్చు,
కానీ దేవుని కొరకు జీవించే విషయంలో మనం పేదవారము కాదు. దేవుని కొరకు మనం జీవించే విషయంలో ఎప్పుడు ఒక విలువైనటువంటి ఒక మెసేజ్ని మనం సమాజానికి అందించేవారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ విషయంలో నువ్వెలా విలియం కేరియర్ కూడా అయ్యాడు, అలాగే మార్టిన్ లూథర్ గారు కూడా అయ్యాడు. ఎందరో మహానుభావులు దేవుని యొక్క అమూల్యమైన సంగతులను పరిచయం చేసినటువంటి వారి యొక్క వివరణ ద్వారా ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా కూడా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. గొప్ప గొప్ప ప్రఖ్యాతి కాంచినటువంటి దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వారంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుని గుడారంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇది ఇటీవల కూడా ఇంకా అయ్యగారి భూస్థాపన కూడా జరగలేదు. రక్షణ టీవీలో మంచి వర్తమానికులుగా ప్రపంచమంతా కూడా తెలుగు ప్రజలందరికీ మంచి సుపరిస్థితులుగా ఉన్నటువంటి అయ్యగారు కూడా చనిపోయారు. పగడాల ప్రవీణ్ గారు తెలుగు ప్రపంచం అంతటినీ క్రైస్తవంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఉద్యమం అంటే ఏంటో సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇంకా బ్రతుకున్నారు ఎందరో అతిథి గృహములకు అర్హులైన వారందరూ కూడా గొప్పగా ఆయన పనిలో సాగిపోతున్నారు. ఆయన పనిని చేసి ఆయన పనిని ముగించుకొని ఎందరో దేవుడు సిద్ధపరిచిన ఆ అతిథి గృహానికి అర్హులై అతిథి గృహములకు ఆహ్వానితులైనారు. ఇంకా మనం ఉన్నామంటే దేవుని కృప. మనము కూడా మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకొని ఈరోజు నేను ఈ లోకంలో బ్రతుకుతున్నాను, తింటున్నాను, సంపాదించుకుంటున్నాను, బిడ్డలు చదివించుకుంటున్నాను, ఆస్తులు సంపాదించుకుంటున్నాను, బాగానే ఉన్నాను అనే భావనతో మనం ఉండకూడదు. మనం అవన్నీ మనకు కావలసినవి కాబట్టి మనం సంపాదించుకుంటున్నాం. అయితే దేవునికి కావాల్సినది కూడా నువ్వు దేవుని కొరకు సంపాదించాలి. ఏంటది? నువ్వు అతిథి గృహంలోనికి వెళ్ళి అర్హతలు పొందావు. నీ ద్వారా మరి కొందరైనా అతిథి గృహంలోనికి నువ్వు ఆహ్వానించే వ్యక్తిగా ఉండాలని ప్రభుత్వం తెలియజేస్తుంది. మనం ఏదైనా కాదు అనుకుంటే అన్నీ మనకు ఆటంకాలుగానే ఉంటాయి. ఏదైనా మనం చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుని చిత్తంలో అనుకున్నది నెరవేర్చగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మను ప్రభు సన్నిధిలోనికి నడిపించడం అంటే అగ్నిలో నుండి ఒక ఆత్మను మనము రక్షించిన వారమే అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తి సమాజానికి పనికొచ్చేవాడైనా సమాజానికి పనికిరాని వ్యక్తి అయినా ఎవరికి పనికి వస్తాడు చెప్పండి? వెరీ గుడ్. ఎవరికి పనికి వస్తాడు? కాబట్టి ఎవరిని తీసివేయద్దు. నువ్వు క్రమంగా ఉండు, ఆ అతిథి గృహానికి అర్హుడుగా ఉండు. మరి ఒక వ్యక్తిని ఆ అతిథి గృహంలోనికి నువ్వు తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుందని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రభు అన్నాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నివసించే ఒక నివాస స్థలము యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో చూపించాను. చూసారా? చూడండి ఒకసారి, చదవండి, ఎంత బాగుందో ఆ మాట. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవడు నివసింపగలడు? నువ్వు ఎంచుకున్న పనిలోనే నువ్వు సాగిపోవాలి. నేను ఎంచుకున్న పనిలోనే నేను సాగిపోవాలి. కొన్నిసార్లు ఏదేదో సాధించాలనుకుంటాము, కానీ దేవుని చిత్తం లేనప్పుడు మరలా మనం ఎక్కడైతే ఉన్నామో మరలా తీసుకొచ్చి అక్కడే నిలబెడతాడు. మనం ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, కానీ నా ఇష్టంలో నువ్వు ఎక్కడికో వెళ్ళాలని లేదు. నేను నీ కొరకు ఏదైతే నీ కొరకు స్థలం సిద్ధపరిచానో అక్కడే ఉండి నా పని చేయి అని చెప్పి దేవుడు మళ్ళా తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? ఎక్కడైతే దేవుడు మనం నిలబెట్టాలనుకున్నాడో అక్కడే నిలబెడతాడు. మనం ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నిన్ను ఎక్కడికి వెళ్ళలేను, నువ్వు ఇక్కడే ఉండు, నా కొరకు అతిథి గృహానికి కొంతమందిని నీవు ఆహ్వానించమని దేవుడు చెప్తాడు. కొందరినేమో ఇక్కడ కాదు నువ్వు ఎక్కడికో వెళ్ళని, కొందరినేమో ఇంకెక్కడికో వెళ్ళమని రకరకాలుగా దేవుడు వారికి ఇచ్చిన వరాలను బట్టి దేవుడు సిద్ధపరిచిన అతిథి గృహంలోకి ఆహ్వానించడానికి ప్రజల భూమి మీదకి దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని పంపిస్తాడు. ఎవరి పని వాళ్ళు చేయాలి. మరి మీరు పంపబడిన వాడు కాదు, కానీ మీ పనులు మీరు చేసుకుంటూ మీరున్న స్థానంలోనే నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తూ మీ ప్రక్కన ఉన్నటువంటి
వారిని అతిథి గృహానికి మీరు పరిచయం చేసే వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మరి ఎంతవరకు ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు వెంటనే తెలియజేస్తున్నారు. నెక్స్ట్, అయితే కొన్ని అర్హతలు ఉన్నాయి. ఇదిగో ఈ అర్హత కలిగిన వారే యెహోవా గుడారానికి అతిథిగా ఉంటారు, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివాస యోగ్యులుగా ఉంటారు. ఏ అర్హత కలిగి ఉండాలి? 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. గమనించండి, యథార్థమైన ప్రవర్తన కలిగి. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? యథార్థంగా ఉందా? అవకాశవాదంగా ఉందా? ఒకసారి గమనించవలసిందిగా ప్రభు కోరుతున్నాడు. తర్వాత ఏమన్నాడు? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈరోజు నువ్వు పలికే పలుకులో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నిజము కోరుకుంటున్నాడు, యథార్థత కోరుకుంటున్నాడు, నమ్మకత్వం కోరుకుంటున్నాడు, స్థిరత్వం కోరుకుంటున్నాడు. కొంతమంది అంటారు, ఎస్వో ఈడిపోయినా అతను మాత్రం మాట మార్చడరా అంటారు కొంతమంది. ఉదాహరణగా, ప్రియులారా, లోకంలో ఉన్నవారే అంత పట్టుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం కూడా మరి ఇంకెంత పట్టుగా ఉండాలి? మనకంటే ముందుగా భక్తి జీవితాన్ని కాపాడుకొని అతిథి గృహానికి మరి అర్హులై దేవుని పర్వతం మీద నివసించగలిగిన నివాస యోగ్యులుగా తమను తాము సిద్ధపరచుకున్నటువంటి పరిశుద్ధులు, గొప్పవారు, భక్తులైన వారిని మనం మాదిరి తెలుసుకొని మనం ఎలా ఉంటున్నామో పరిశీలన చేసుకొని మరి మనం కొందరిని దేవుని ఎదుగు నడిపించే వారిగా మనం ఎప్పుడు వెళ్ళిపోగలిగాం. ఈ విషయంలో మనము ఎలా ఉండాలంటే, ఈ విషయంలో మనము చూడండి, నిజము పలుకు వారిగా ఉండాలంట. తర్వాత 3వ వచనం, అట్టివాడు నాలుగుతో కన్యమలాడు, తన చెలికానికి కీడు చేయడం, తన పొరుగు వారి మీద నింద మోపడం. అటువంటి వాడు ఎవడండి? అతిథిగా ఉండే వ్యక్తి దేవుని దగ్గర, దేవుని పర్వతం మీద, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివాసం కావాలని కోరుకునేవాడు ఎలా ఉంటాడంట? ఎంత మంచి మాటలు నేను చూడండి ఇక్కడ. అట్టివాడు నాలుగుతో కన్యమలాడు, తన చెలికానికి కీడు చేయడం, తన పొరుగు వారి మీద నింద మోపడం. కొంతమంది అంటారు, ఏ కాడికి వాడు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు. మరి నీ మంచితనం ఏదో చెప్పు. నీ మంచితనం పక్కోడు చెప్తారు. కాబట్టి ప్రియులారా, ఈ విధానంలో మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు గమనించండి, ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకునే వాళ్ళమే. ఎవరికి వాళ్ళు తొందరపడి మాట్లాడానా, తొందరపడి ప్రవర్తించానా, తొందరపడి ఆలోచించానా, పరిశీలన చేసుకుంటూ ఒక సవాళ్ళతో కూడినటువంటి నమ్మకత్వాన్ని కాపాడుకునే విధానంలో మనం సాగిపోయేవారిగా ఉండాలి తప్ప, పరిశీలన చేసుకుంటూ సాగిపోయేవారిగా ఉండాలి తప్ప ఆగిపోయేవారిగా ఉండకూడదు. నెక్స్ట్, నాలుగుతో కణివలాడేవాడిగా ఉండకూడదు, తన చెలికానికి కీడు చేసేవాడిగా ఉండకూడదు, తన పొరుగు వారి మీద నింద మోపేవాడిగా ఉండకూడదు. ఈరోజు ఇవి ఎక్కువైపోయినాయండి. 3వ మాట ఎక్కువైపోయింది ఈ రోజున. మరి మనం ఎలాంటి వాడు అని పరిశీలన చేసుకుంటున్నప్పుడు తొందరపడి ఇతరుల మీద నింద వేయడానికి మనం ప్రయత్నం చేయం. ఇష్టమైన వాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటాం, ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటాం. మరలా దేవుని బిడ్డలుగానే చక్కగా దేవుని సన్నిధిలోకి వెళ్తా ఉంటాం. గుర్తుపెట్టుకో, అది దేవునికి ఇష్టమైన విధానం అయితే కాదు. దేవుని బిడ్డగా నీ మాట, నీ గౌరవమైనటువంటి విధానం ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి. సన్నిధికి నీకు నచ్చిన దగ్గరికి వెళ్తున్నావు, మంచిదే, కానీ ఆ క్రియ మాత్రం సమాజంలో నువ్వు ఎప్పుడూ చూపించాల్సిందే. మేము కలిసి ఆరాధించే వాళ్ళ దగ్గర చూపిస్తాం, మిగతా వాళ్ళతో నాకేం పని అని ఒకవేళ నువ్వు అన్నట్లయితే, అసలు దేవుడే కనుక నీతో నాకేం పని అని ఈ లోకంలోకి రాకపోతే మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎవరి వశంలో ఉండేవాళ్ళం అప్పుడు? అపవాది కొరకును దాని దూతల కొరకును సిద్ధపరిచిన నరకంలో యుగ యుగాలు కాలిపోయేదానికి అర్హులమయ్యేవాళ్ళం. ఏమండి, ఇలియం కేని లాంటి భక్తులు, ఏమండి మార్టిన్ లూథర్ గారు లాంటి భక్తులు, బక్సింగ్ గారు లాంటి భక్తులు, దానియేల్ గారు లాంటి భక్తులు, పాక్స్ గారు లాంటి భక్తులు, ఎందరో ఎందరో ఎందరో
వారి జీవితాలను దేవుని కొరకు త్యాగం చేసి సర్వ సమాజం దేవుని యొక్క పర్వతం మీద నివసించగలిగిన వారిగా దేవుని యొక్క అతిథి గృహంలో వారసులుగా ఉండాలని త్యాగం చేశారు దేవుని కొరకు వారి జీవితాల్లో. కాబట్టి ఈరోజు వాళ్ళు స్మరణీయులుగా మిగిలిపోయారు. విలియం కేరీ గారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆయన పుట్టి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 264 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన మంచితనం, దేవుడి కొరకు ఆయన అనుభవించిన నష్టాలు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు మహనీయులు కాదా? దేవుని కొరకు సమర్పణ కలిగిన యోగులు కాదా? దేవుని పర్వతం మీద నివసించుటకు, ఆ పరిశుద్ధ పర్వతంలో నివసించుటకు యోగులు కాదా? అతిథులుగా దేవుని గుడారంలోనికి వారు వెళ్ళటానికి వారు ఆహ్వానితులు కాదా? ఎస్. మరి మనం ఎలా ఉన్నాం? పరిశీలన చేసుకుంటూ దేవుడు మనకిచ్చిన ఆత్మీయతను కాపాడుకుంటూ, నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ, మనవంతుగా దేవుని పరిచయం కొరకు ఏం చేయాలి, మనవంతుగా సమాజం కొరకు ఏం చేయాలో పరిశీలన చేసుకుంటూ నమ్మకంగా దేవుని కొరకు ఆయన సాక్షిగా సమాజంలో బ్రతకడానికి భక్తులు మనకిచ్చిన స్ఫూర్తి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగం, తండ్రి దేవుడు ఈ సృష్టి యావత్తు మన కొరకు ఇచ్చినటువంటి అనుభూతి ఎంత గొప్పదో అర్థం చేసుకొని జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ప్రభువుకు మహిమార్థంగా బ్రతకడానికి దేవుని సంకల్పంలో నిలిచి ఉందాం. ఆయన ప్రణాళికల్లో అడుగులు ముందుకు వేద్దాం. దేవునికి మహిమార్థంగా ఆరాధిస్తూ దేవుని సాక్షిగా ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఎక్కించండి. దేవానికి వందనాలు. మీరు ఆత్మీయ విషయాలు మాతో మాట్లాడటమే కాకుండా ఆయన డాక్టర్ విలియం కేరీ గారు ఎన్నో సంస్కరణలు ఇండియా దేశంలో తీసుకొచ్చారు. ఆయన మొదటగా వచ్చినప్పుడు ఎన్నో బాధలు పడ్డాడు. ఆయనను చాలా ప్రాంతాల వారు రానివ్వలేదు. అప్పుడు బర్మా వెళ్ళి అక్కడ ప్రవేశించి తను తాను స్థిరపరచుకోవడం కోసం అతను ఒక కూలివానిగా పనిచేసి తాను స్థిరపరచుకున్న తర్వాత ఆయన వచ్చిన పనిని ప్రారంభించాడు. ఆయన మేధస్సు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన గొప్పతనాన్ని అనాగరికతగా ఉన్నటువంటి ఈ సమాజం పట్ల ఒక టెక్నికల్గా ప్రభుత్వంతో మమేకమై సంస్కరణ తీసుకొచ్చి, టెక్నాలజీని తీసుకొచ్చి, యంత్రాలను తీసుకొచ్చి, పరికరాలను తీసుకొచ్చి, విజ్ఞానాన్ని తీసుకొచ్చి, భక్తి జీవితాన్ని తీసుకొచ్చి, అభివృద్ధి పదంలో నడిపించి, బ్యాంక్స్, పాఠశాలలు, అలాగే అచ్చు యంత్రాలు, కంప్యూటర్ సిస్టమ్స్, ఎన్నో పరికరాలను అనగారిక స్థితిలో ఉన్న సమాజాన్ని పరిచయం చేసి, దేవుని ప్రేమను పరిచయం చేసి, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అతిథి గుడారములకు అర్హులుగా, పరిశుద్ధ నివాస స్థలంలో నివసించుటకు యోగ్యులుగా ఎంచబడ్డారయ్యా. స్తోత్రాలు. ఆ మహనీయులను జ్ఞాపకం చేసుకుని ప్రభా మమ్మల్ని మేము సవరణ చేసుకునే విధంగా నీ మహిమపరమైన సాక్షిగా బ్రతికే విధంగా సిద్ధపడుతున్నవలసిందిగా కోరుతూ ఉన్నాను. పలుకుల మా ప్రియులు శ్రద్ధలతో ఎవరైనా నీ మాటలు వింటే వారిని కూడా బాధపరుస్తున్నారండి. నిశ్చితమైన ప్రభావం వరకు మాత్రం నడిపించి జరగాల్సిన క్రమం, ఇక మా ముందున్న జరగాల్సిన ఆరాధనలు నిశ్చితానుసారంగా కొనసాగడానికి ఈ దినమంతా సన్నిధిలో ముందుకు ప్రయత్నించడానికి ప్రణాళిక చొప్పున మాతో నడిపించి మహిమ పొందుతూ ఉన్నాం. ప్రభువు రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. ఈ సమయంలో మనందరం కూడా ఆరాధనా క్రమంలో